రైట్ బిగ్ బ్రేకింగ్ ఒకటి చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ లేకుండానే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఈసీకి గెజెట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 12,760 సర్పంచ్ స్థానాలున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ లేకుండానే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఈసీకి గెజెట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 12,760 సర్పంచ్ స్థానాలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఇష్యూపై ఇప్పటికే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత హైకోర్టు బ్రేకులు వేయడంతో నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ ఈరోజు మరొకసారి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా తర్జనభర్జన చేసిన తర్వాత గ్రామ పంచాయతీ యాక్ట్ 50% రిజర్వేషన్ మించి ఉండకూడదంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మొదటిసారిగా నిర్వహించాలనుకుంది. ఇందులో 50% మించి లోబడి, అంటే 50% రిజర్వేషన్ మించి లోబడి మాత్రమే గత ఎన్నికల్లో ఏ తరహా అయితే ఎన్నికలు నిర్వహించారో దానికి సంబంధించినటువంటి దాని విషయంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గెజిట్ నోటిఫికేషన్ని జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. నిన్న రాష్ట్ర గ్రామ పంచాయతీ శాఖ నిన్న అటు ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు 6 గంటలకు ఎన్నికల కమిషన్ అధికారి రాణి కౌముది మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం ఉంది. 6 గంటల తర్వాత ఎన్నికల సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా దాదాపు 12,000 పైగా ఉన్నటువంటి సర్పంచ్లకు, దాదాపు 1,00,000 పైగా ఉన్నటువంటి వార్డు మెంబర్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, వార్డుల రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్ల రిజర్వేషన్లు ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు. దీని నేపథ్యంలో గ్రామ పంచాయతీ శాఖ ఇప్పటికే రిపోర్ట్ను కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ శాఖ రిపోర్ట్ను కూడా నిన్న ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చినటువంటి కనబడుతుంది. ఈరోజు మరికాసేపులోనే రాష్ట్ర న్యాయస్థానంలో అటు హైకోర్టులో సైతము ఎన్నికలకు వెళ్తామని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా కోర్టుకు వినియోగించే అవకాశం. ఇక ఎంతగానో ఎదుస్తున్నటువంటి సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు 6 గంటలకు మీడియా సమావేశం ద్వారా, అంటే రాణి కౌముది మీడియా సమావేశం ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఇవన్నీ ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా తెలియజేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఎంతగానో దాదాపు 20 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నికలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుస్తున్నారు గ్రామీణ స్థాయిలో. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన 15th కమిషన్ బడ్జెట్ నుంచి రావాల్సినటువంటి దాదాపు 3,000 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా నిధులన్నీ కూడా మిగిలిపోయాయి. కాబట్టి ఆ నిధులు మొత్తం కూడా సకాలంలో చెల్లించే విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నికల కమిషన్ కి నివేదిక ఇచ్చింది. 50% మించి రిజర్వేషన్ దానికి సంబంధించిన రిజర్వేషన్ ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు మొత్తం కూడా ఖరారు చేయండి. సంబంధించిన రిజర్వేషన్ మొత్తం కూడా ఆర్డీఓలు చూశారు. ఆ తర్వాత మిగిలినటువంటి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం ఎంపీడీఓలు కూడా పూర్తిగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గ్రామ పంచాయతీ శాఖ మొత్తం కూడా నివేదికని ఎన్నికల కమిషన్ ఇచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ గతంలో రిలీజ్ చేశారు. మరోవైపు గ్రామ పంచాయతీ శాఖ ఒక జీవోని, అంటే జీవో నెంబర్ 46ని విడుదల చేసి విధి విధానాలు, ఈ యొక్క సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం కూడా ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని ప్రకటన విడుదల చేసే అవకాశం. సాయంత్రం 6 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ఈ మీడియా సమావేశం ద్వారా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ సంబంధించిన వివరాలు మొత్తం కూడా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. గతంలోనే ఎన్నికలు కండక్ట్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ని అటు హైకోర్టులోను, గవర్నరు, సుప్రీంకోర్టులు పెండింగ్ వేయడంతో దానికి బ్రేకులు పడడంతో ఎలక్షన్స్ని వెనక్కి తీసుకుంది. మరొకసారి నోటిఫికేషన్ రద్దు చేసింది. మరి ఈరోజు మరొకసారి గ్రామ పంచాయతీ, అంటే పాత
తరహాలో అయితే ఎలక్షన్స్ని కండక్ట్ చేశారో ఆ తరహాలోనే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల వారీగా గ్రామీణ స్థాయిలో అన్ని వార్డులను అదేవిధంగా సర్పంచ్ల రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సంబంధించిన గ్రామ పంచాయతీ శాఖ ఇప్పటికే ఎన్నికల అధికారిక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. కాబట్టి ఈరోజు వరకు కూడా ఎన్నికల 6 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సిరి అయితే సునీల్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ లేకుండానే జరుగుతాయని అయితే చెప్తున్నారు. మరి దీనికి బీసీ సంఘాలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే న్యాయస్థానంలో ఇప్పటికే దానికి కొంత బ్రేకులు పడ్డాయి కాబట్టి బీసీ సంఘాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, గవర్నర్ దగ్గర ఆందోళన చేయాలి. ఎందుకంటే గవర్నర్ బిల్లుని ఆమోదం అంటే తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపినప్పుడు కూడా 9th షెడ్యూల్కి సంబంధించిన వివరాలు, గ్రామ పంచాయతీ యాక్ట్ సంబంధించిన సవరణ సంబంధించిన బిల్ ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదించకపోవడం, ఇదంతా కూడా రాజకీయ పరంగా కొంత ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు న్యాయస్థానంలో అటు సుప్రీంకోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి, సుప్రీంకోర్టు వచ్చిన తీర్పులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వము చట్టం చేస్తే మాత్రము ఇది అమెండ్మెంట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి దీనిపై కేంద్రంపై ఒత్తిడి తేవాలనేటువంటి అభిప్రాయాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకా టైం లేదు. ఎందుకంటే మార్చి తర్వాత గతంలో మిగిలిపోయినటువంటి బడ్జెట్ 15th కమిషన్ ఇచ్చేటువంటి 15th కమిషన్ నివేదిక ఆధారంగా వస్తున్నటువంటి దాదాపు 3000 బకాయిలు మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇవి మార్చి లోపు ఎన్నికలు కండక్ట్ చేస్తేనే ఆ బడ్జెట్ మొత్తం కూడా ఇప్పటికే చాలా టైం అవుతుంది. ఇంకా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు తలెత్తే, ఆర్థికంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్ అంటే దాదాపు వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి దాదాపు 3000 కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో ఉంటాయి. అవన్నీ కూడా వెనికిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలంటూ కూడా గత కేబినెట్ సమావేశంలోనే తీర్మానం చేయడం జరిగింది. మరొకసారి ఎన్నికలకు సంబంధించిన విషయాలు, మరోవైపు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ కూడా కీలక నిర్ణయాలు తీసుకొని సాయంత్రం వరకు కూడా ఆ వివరాలు కూడా అధికారులు వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కౌముది మాత్రం స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.